జైలులో దాదాపు 6 నెలలు పిల్లలకు దూరమైన ఆ బాధ ఆ తల్లికే తెలుసు. ఆ తల్లి పేగు పిల్లల కోసం ఎంతగా తపించిందో ఆమెకే తెలుసు. కన్న పిల్లల తర్వాత ఆమె అంతగా తపించి మనోవేదనకు గురైనది ఆమె తల్లి గురించే. అవును, ఆమెకు తల్లంటే అమితమైన ప్రేమ. ప్రాణం కన్నా మిన్న. అందరికన్నా ఎక్కువగా ప్రేమించి ఆ తల్లి ప్రేమలో కరిగిపోయే ఆమెకు ఆ జైలులో భరిస్తున్న నరకం కన్నా ఇటు పిల్లలు అటు తల్లి దగ్గరగా లేరనే ఆ వేదన కుదురుగా ఉండనీయలేదు. ఒంటరిగా వదిలొచ్చిన పిల్లల కోసం క్షణక్షణం ఆ గుండె తపించింది. అడవిలో ఆకలితో ఉన్న పులికి చిక్కిన ఆవు తన దూడకు పాలిచ్చి వస్తానని చెప్పి ఆ నీతి కథలో సారం మాదిరిగానే ఆమె మనసులోని ఆర్ద్రత చాలా మందికి తెలియలేదు. ఆమె గంభీరతనే బయట కనిపించింది. మొక్కవోని ధైర్యమే కళ్ళ ముందు కదలాడింది. తనను నమ్ముకున్న వారికి గుప్పెడంత బాధను కూడా కలిగించొద్దనే ఆమె ఉద్దేశమే లోకం చూడగలిగింది. ఇక్కడ బిడ్డల కోసం ఆ తల్లి తల్లడిల్లుతుంటే తన బిడ్డ ఎట్లా ఉందోననే బెంగతో అక్కడ ఇంట్లో ఉన్న ఆ తల్లికి నిద్రలేని రాత్రులే మిగిలాయి. కన్నీటి పర్యంతం నిత్య కృత్యమైంది ఆమెకు. ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి. బిడ్డకు విముక్తి లభించింది కేసు నుంచి. కానీ ఇద్దరూ కలుసుకోలేని పరిస్థితులు. రోజులు ఎంత చెడ్డవి. అప్పుడు అలా దూరం చేశాయి, ఏడిపించాయి. ఇప్పుడు దగ్గరదవుదామనుకున్నా కానీయడం లేదు, కలవనీయడం లేదు. తనివి తీరా కౌగిలించుకొని కన్నీళ్లు కార్చేందుకు అవకాశం ఇవ్వడం లేదు. మళ్ళీ అదే గోస, అదే బాధ. ఇద్దరిది అదే తపన, అదే మనోవేదన. ఇప్పుడు ఆ తల్లి పేగు తలడిల్లుతోంది బిడ్డను కలవలేకపోయినందుకు. కానీ బిడ్డె కాళ్లకున్న సంకెళ్ళు తెగిపడినందుకు, రెక్కలు విచ్చుకొని మరింత బలంగా ఆకాశానికేసి ఎగురుతున్నందుకు, నిలిచి గెలిచినందుకు. బిడ్డ దగ్గర లేకున్నా కౌగిలించుకొని తనితీర ముద్దాడిన మధురానుభూతిని ఆ తల్లి పొందింది. పాత జ్ఞాపకాలు నెమరు వేసుకొని తల్లిని కలవకున్నా ఆమె ఆశీర్వాదాలు మెండుగా ఉన్నాయనే మనోధైర్యంతో ఆ బిడ్డే స్వాంతన పడుతోంది. ఇద్దరూ ఒకరి కోసం ఒకరు నిరంతరం తపించే హృదయాలు. అప్పుడు ఆ తల్లి బిడ్డలను దూరం చేసిందెవరు? ఇప్పుడు ఈ తల్లి బిడ్డలను కలవనీయకుండా చేస్తున్నదెవరు? వాస్తవాలు సమాజానికి తెలుసు, పరిష్కారాలు కాలానికి తెలుసు.